ఏంటలా చూస్తున్నావు? 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఏంటి ఏం మాట్లాడవే? సిగ్గుందా నీకేమన్నా? బుద్ధుందా? ఏం మనిషివేనా నువ్వు? ఎందుకు పిలిచావు నన్ను ఇక్కడికి? డిస్కషన్కి పిలిచావా? మరి ఏంటిది? యూజ్లెస్ ఫెల్లో ఏం మాట్లాడవే? ఏంటేం మాట్లాడట్లేదు? పిచ్చి పట్టిందా? ఎవరన్నా నన్ను పిలిచింది డిస్కషన్కి? అంటే మీరు ప్రపంచ దేశాలలో పెద్ద అధినేత కదా, అందుకని మీరు మా కళ్ళ ముంగట ఉండేసరికి ఇది కలనా నిజమా అని చెప్పేసి కొంత షాకులో ఉండాను సార్. ఓకే, ఇప్పుడు మొత్తం నేనైతే ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ కాదు. అంటే నేను కమిడియన్లా కనిపిస్తున్నానా? అంటే కమిడియన్లా కనిపిస్తున్నానా? అలా కాదు సార్, నేను చెప్తున్నాను, నా ఇంటర్వ్యూ చెప్పాలి కదా నేను. ఓకే చెప్పండి. ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే కాదు సార్, ఓకే. ఫుల్గా ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ. ఓకే డన్. సో చూస్తున్నారు కదండి, ఈరోజు మన భజగోవిందానికి ఏ పాలన అయితే పట్టుకొచ్చినాం, సార్తో మాట్లాడి ఆయన ఏంది అనేది ఆయన విషయంలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, మీరు ఎప్పుడు చూసినా ఏదో వైరల్ ముచ్చట్లు మాట్లాడతారు, ఇది మీరు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా? ఏంటి 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చినండి, నాకు తెలీదా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదా? చెప్పు. 150 దేశాలు తిరిగిరు కానీ ఒక తెలంగాణలో ఎందుకు సార్ ఇంత ఇదైపోయినారు? ఏమైపోయాను? తెలంగాణలో కూడా నేను ఫేమస్సే, కొండగుర్తు పార్టీ పెట్టాను కదా. మరి చాలా మంది ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంది నాకు తెలంగాణలో, తెలీదా నీకు? చాలా మంది అంటే ఒక 700-800 మంది ఉంటారా సార్? చాలా కొన్ని వేల ఓట్లు పడ్డాయి నాకు, కానీ మొత్తం గ్యాంబ్లింగ్ చేశారు, అందుకే ఓడిపోయాను, లేకపోతే గెలిచేవాడిని. పోనీ ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా గెలుస్తా అని అనుకుంటున్నారా? సీఎం అవుతానని అనుకుంటాను. సీఎంఏనా? తెలంగాణ సీఎం అవుతాను. చాలా తక్కువ అనుకుంటా సార్ మీ స్థాయికి, అది సీఎం అంటే. మరి ఫస్ట్ సీఎం అవ్వాలి, దాని తర్వాత పిఎం అవ్వాలి, దాని తర్వాత ప్రెసిడెంట్ అవ్వాలి. ఇన్ని? అవును, ఫస్ట్ సీఎం అవ్వాలి కదా. మీరు ఒక్కరే అవుతారు ఇవన్నీ? నేను ఒక్కనే అవుతాను. ఓకే, నాకు చాలా మంది సపోర్ట్ చేస్తారు, అవుతాను 100%. డౌటా నీకేమన్నా? డౌట్ కాదు సార్, నా డౌట్ కాదు, ఓకే పబ్లిక్ డౌట్. సీఎం రేవంత్ పాలన మీద మీరు ఎందుకు సార్ అంత గట్టిగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీ పేరు మదే కదా? అవును, మదాసీనా నీ పేరు? మధు. ఇదిగో చూడు, గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ అంటే ఎవరెవరు రావాలి? ఒక ప్రెసిడెంట్ రావాలి, ఒక ప్రైమ్ మినిస్టర్ రావాలి, 3000 మిలియనీర్స్ రావాలి. వీళ్ళందరూ వచ్చారా? రాలేదు కదా. మరి దాన్ని గ్లోబల్ మీటింగ్ అని ఎందుకు అంటారు? గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ అని ఎందుకు అంటారు? అంటే దాదాపు ఒక 100 దేశాల ప్రతినిధులు అయితే వచ్చారు కదా సార్. 100 దేశాల ప్రతినిధులు కాదు, నేను వచ్చానా ఫస్ట్? మిమ్మల్ని పిలవలేదు అనుకోండి. నాకు ఆహ్వానం లేదు. అవును, నేను ఒక బిలియనీర్ కదా, నన్ను పిలవాలి కదా. అంటే ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి మిమ్మల్ని పిలవలేదు అనుకో. ఇండియా నుంచి ఎంతమంది ఉన్నా కానీ నేను ఒక ఫేమస్ ఫిగరే కదా, నన్ను పిలవాలి కదా. మరి ఎందుకు పిలవలేదు? ఇప్పుడు మిమ్మల్ని విలువనందుకు ఇంతగానే తిడుతున్నారా? పిలవనందుకు కాదు, ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు ఏటో తెలుసుకోవాలి, తెలుసుకొని అప్పుడు అడగాలి, అంతేగాని మాటికి ఇలా కాదు కదా. ఏంటి రేవంత్ రెడ్డి అని అంటున్నారు. సో చూస్తున్నా కానీ మొత్తం ఈయనైతే ఏ పాలు పిలవనందుకే ఈయన ఇంతగానో విషయం కక్కుతుండ అనే విషయం స్పష్టంగా ఈయన నోటి నుంచే ఈయన మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ ఈయన పిలిస్తే అది పెద్ద మహాసభ అని చెప్పేసి, పెద్ద అని చెప్పేసి ఈయన పొగిడేటోడు కావచ్చు, కానీ ఈయన విలువనందుకు అది సభే కాదు, అది అదే కాదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన పిలవలేదు, ఈయన పిలవలేకపోవడం కారణం ఈయన గుర్తించలేదు. ఓకే సార్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను గుర్తించట్లేదేంటి? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఎందుకు పిలవలేదు అన్నాను, దానికేంటి నువ్వు? ఈ పిల్లలందుకే ఇవన్నీ చేశాడు అది అంటున్నాడు. ఎందుకు పిలవాలి మిమ్మల్ని? ఎందుకు పిలవాలంటే ఏంటి? మొత్తం 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, నన్ను పిలవపోతే ఏంటి? నాన్ వేషన్ అంటోడు మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలను తిరుగుతుంది. ఎవడాడు? నాకు తెలియదు ఎవరు అతను, ఎవరో నాకు తెలియదు, కానీ ఏ చెప్పాలంటే అందరికి తెలుసు కదా. అవును, మరి దాని గురించి మాట్లాడు. నాన్ వేసినా ఈ వేసినా అంటే నాకేంటి? చెప్పు మధు, నేను ఓపెన్గా అడుగుతున్నాను, చెప్పు. మీరు ఓపెన్గా అడుగుతున్నారు కానీ నాకెందుకో మిమ్మల్ని పిలిచే అంత పెద్ద సభ అది కాదనుకుంటున్నాను నా దృష్టిలో. ఇప్పుడున్న సీఎం కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, రోషయ్య గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చానని నీకు తెలుసా? అసలు ఏం నాకు తెలియదు. తెలీదా? వెళ్ళి ఒకసారి నా చూడు, ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. బ్యాక్గ్రౌండ్ అంటే ఇది కాదు, నా బ్యాక్గ్రౌండ్ అది చూడు, అర్థమైందా? యూజ్లెస్ ఫెల్లో, సిగ్గుందా కొంచెమైనా నీకు? టైం కన్ను తింటున్నావా, గడ్డి తింటున్నావా?
గాడ్ బ్లెస్ యూ నాన్న ఏమనుకో సార్ సార్ తిట్టినందుకు. సార్ థ్యాంక్ యూ సార్ మీ దీవెన ఇంతకాలం ఇచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ. సార్ థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ భజగోవిందం. చూస్తూనే ఉండండి PRK న్యూస్ తెలుగు సత్తా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.